ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఇదేమిటబ్బా క్యాంపింగ్ వీడియో రావాలి కానీ ఈ వీడియో వచ్చిందని తిట్టుకోకండి నన్ను. నిజానికి ఏంటంటే మనల్ని టైగర్ మై వాళ్ళ షాప్ ఓపెనింగ్కి అయితే పిలిచాడండి. అందుకనే అర్జెంటుగా తయారైపోయి బయట వెళ్ళిపోతున్నాండి ఇంటికాడి నుంచి. పైగా టైగర్ మై అండి మనల్ని ఏమాత్రం అడగకుండా మర్యాదగా మన ఇంటికాడి నుంచి వచ్చాడండి మా అమ్మగారిని చూడటానికి. అందుకే ఈరోజు మనం మాట తీయకుండా మనకు కొంచెం చాలా పనులు ఉన్నాయి, అయినా సరే ఆ పనులన్నీ పక్కన పెట్టుకుని టైగర్ మై కోసం అయితే వెళ్ళిపోతున్నాండి. అది కూడా షాప్ ఓపెనింగ్కి. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? కరెక్ట్గా 7:22 అవుతుంది. నేను టైగర్ మై దగ్గరికి వెళ్ళాలని ఆతృతతోటి 4ంటికి లేచానండి. కానీ తయారయ్యి అన్ని చక్క పెట్టుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది. మా అమ్మేమో నా బట్టలు ఇస్త్రీ చేయడానికి పొద్దున్నే పెట్టడి తీసిందనమాట. ఈ లోపలనే చాలా బట్టలు వస్తున్నాయి. మా అమ్మ కూడా బిజీ. అందుకే మా అమ్మ ఇంటికాడే ఉంటది. మా అమ్మ ఎప్పుడు ఎక్కడికి రాదు. మనకి కార్ ఏదైనా ఉంటే బాగుంటది, అప్పుడు తీసుకెళ్తా బాగుంటది. అప్పుడు దాకా కొంచెం టైగర్ మై దగ్గరికి వెళ్తా కుదరదు కాబట్టి నేను శనక్కిగడ అయితే బయలుదేళ్తామండి. ఇంకోటి ఏంటంటే మన రావులపాలెం వెళ్ళాలండి ఫస్ట్ టైగర్ మై దగ్గరికి కన్నా ముందు. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ కలుసుకుంటా అంటే వాళ్ళందరితో పాటు వెళ్ళాలన్నమాట. అమ్మా ఎదురవా. అందుకేనండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా రావులపాలెం వెళ్దాం. ఎందుకనండి మీకు దారిలోకి వచ్చాక సడన్ సర్ప్రైజ్ అనమాట. నిజానికి ఏమైందంటే శనక్కే గారు ఇప్పుడు దాకా బండి మీద వచ్చాడు. కాకపోతే సడన్ గానే వాళ్ళ అబ్బాయికి అంటే కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. అందుకే అటు ప్లేస్ లో ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? తమలపాకు ఈస్ కమింగ్. ఇలా చూసారండి పొద్దుల తోటలో ఇంకా ఉన్నాము మా సైడ్. రాజమండ్రి అయితే శుభ్రం ఖాళీగా ఉందండి పొద్దున్నే బయట వెళ్తాం వల్ల. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఓ పక్కన కాలవ, మరో పక్కన రోడ్రీ. ఇది ఆత్రేయపురం వెళ్ళి రోడ్డు అనమాట. చూడడానికి విజువల్స్ అయితే మామూలుగా లేవండి. వెళ్ళి దారిలో మినీ కేరళని తలపించేటట్టు ఉన్నాయి ఈ రోడ్డు ప్రతిది కూడా. లొకేషన్ చుట్టుపక్కల పచ్చగుండి చాలా అందంగా ఉందండి. ఫైనల్లీ కింద మీద పడింది రావులపాలెం మీద వచ్చాం. మేము షార్ట్ కట్లో వచ్చాం అనమాట. ఆర్చ్ గట్ట తగలదు. ఇప్పుడు రిచ్ అయితే ఈ లొకేషన్ పంపరా ఎక్కడికో చూపిస్తుంది. ఫైనల్లీ అయితే చైతన్య అయితే కలిసారండి. మీకు అందరికీ తెలుసు కదా రావులపాలెం ఫుడ్ బ్లాగర్, ఫేమస్ అనమాట ఇక్కడ. చిన్న బ్లాగర్ ఏం కాదులే. మనోడు కారు చూస్తారా? ఇది దిగ్గు చెప్పుకోవాలి కదా ఎంత కష్టపడి సంపాదించుంటావు వద్దా? చెప్పుకోవాలి కష్టపడిందండి. సరే ప్రజెంట్ అయితేనండి మన బండిని అయితేనే ఓ దుక్కుని పార్కింగ్ అని చేసాం. చైతన్యగడ కారు మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఆకువీడి వెళ్ళాలి మనం. టైగర్ వైట్ వాళ్ళ ఊరు ఆకువీడి అనమాట. ఆకువీడి వెళ్ళాలి. మన డొక్కు బండి అక్కడికి లాగలేదు. అందుకే చైతన్య మన ఇలాగ పికప్ చేసుకున్నాడు సకంలో. డ్రైవింగ్ లేస్తున్నాడు కారు కాదు చైతు అని ఎవరొకరు ఉంటారు కదా నీతోటి. ఎవరు లేరు ఈ రోజు? ఓహో నేనున్నానా? అవునా? చైతు గడికండి చాలా మోహం ఉంటుంది అనమాట. ఎవరితో సరిగ్గా కలడం అంటే ఎక్కువగా అందరితో. మనిద్దరం ఒకటే పడలే. మనోడైతేనండి ఎక్కువ శాతం ఏంటంటే సై ఫీలింగ్ ఎక్కువ, కానీ వీడియోస్ లో సూపర్ చేస్తాడు. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం గేమ్ ఫ్రెండ్స్, పబ్జీ ఫ్రెండ్స్. పబ్జీ ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ లో ఫ్రెండ్స్ కాదు, మేము పబ్జీ ఫ్రెండ్స్. అవును, కానీ ఇద్దరం అప్పుడు అనుకున్నాం కదా ఇద్దరం కలిసి ఇలా తిరగాలి ఇలా చేయాలి వీడియోస్ అనుకున్నాం. ఈ రోజు పాసిబుల్ అయింది. దేవుడు ఉన్నాడు. చాలా చిత్రాలు ఉన్నాయి. చాలా యూట్యూబర్స్ వస్తారు ఈ వీడియోలోకి. చైతు నేను ఒకటి అడుగుతాను కాదనకూడదురా. మన ఇద్దరం కలిసి ఈ రావులపాలెం చుట్టుపక్కల మంచి అందమైన ప్లేస్ లో క్యాంపింగ్ వీడియో చేయాలరా. రావులపాలెం చుట్టుపక్కల చేద్దామా? మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి చూడండి. చైతు తోటి ఒక క్యాంపింగ్ వీడియో వద్దే ప్లాన్ చేద్దాం. గోదావరి పక్కన మంచి ఇసుక తిప్పల్లో చూడండి అటువంటి ప్లేస్ అంట. మనోడు చూస్తాడు. ఒక రోజు వచ్చి క్యాంపింగ్ చేద్దాం చైతు తోటి. ఒరే చైతు మనం వెళ్ళిపోతున్నాం కానీ ఒక బొకే లాంటిది లేదంటే స్వీట్లు ఏమన్నా పట్టుకెళ్ళాలంటావా? చేతులతో పోతున్నాం బాగోదు అనుకుంటున్నాను. సీట్లు తీసుకుందామా? తాడిపల్లి స్వీట్లు తీసుకుందాం. బిర్యానీ పెట్టుకెళ్దాం. అదే అర్థమవుతే లేదురా. బిర్యానీ పెట్టుకెళ్ళిపోదాం. క్యాష్ అంటే అట్టుకుపోదాం దొరికిందంటే. అదే పెద్ద గిఫ్ట్ అది కాదు ఇప్పుడు ఏదైనా అట్టుకెళ్ళాలంటావా? నిజానికి మనం ఎప్పుడు వెళ్ళలేదు ఇలాగా. మనల్ని ఏం పట్టించుకుంటారులే అలా పోద్ది. మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చండి ఇంకా 1.5 జీవిస్తుంది అనమాట ఆకువీడికి. మనం ప్రజెంట్ అయితేనండి 9 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం టైగర్ మై ఊరికి. ఇది ఏ ఊరు తెలదు కానీ చాలా దూరం ఉంది ఊరు అనేది. వస్తనే ఉంది ఊరు. చాలా టైం అయిపోయింది. పొద్దున్న 7ంటికి బయట వెళ్తే ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 12 అయిపోతుంది అనమాట. మేము వెళ్ళేటప్పటికి రిబ్బన్ కటింగ్ అయిపోతే భోజనాలు కూడా తినేస్తారు. కానీ ఈ ఊర్లో ఎక్కడ చూసినాయండి చేపల చెరువులు అయితే గట్టిగా ఉన్నాయి. బాగుంది, చాలా అందంగా ఉంది. రోడ్డే బాగలేదు.
ఇదిగోండి ఆకువీళ్ళకి ఎంట్రన్స్ అయిపోయాం. మనకి ఇప్పుడు లొకేషన్ తెలియదు, లొకేషన్ అడుక్కుంటే వెళ్ళాలి. చూస్తున్నారా ట్రాఫిక్ జామ్ కూడా గట్టిగానే అవుతుంది ఇక్కడ. ఆకువీడు అంటే ఏదో పల్లెటూరు అనుకున్నానండి, తీరా చూస్తే మన రాజమండ్రి లాగా సిటీలా ఉంది, పెద్దదే. ట్రాఫిక్ అంతా టైగర్ వైట్ వాళ్ళు అంటే నాగపూడి చూడు పల్లె ఎదరికి. లొకేషన్ చూస్తున్నా 200 మీటర్లు ఉంది ఎదర. ఈ దగ్గరలోనే సాగుపల్లె ట్రాఫిక్ జామ్. అన్న ఏంటన్నా ఎంత ట్రాఫిక్ జామ్ ఏంటన్నా బాబు. వచ్చేసినట్టున్నామండి టైగర్ మై దగ్గరికి. టైగర్ మై దగ్గరికి అయితే వచ్చామండి. కొంచెం అడుగు అక్కడ సలాం చెప్తున్నాడు. ఎండ అయితే ఇక్కడ బేవచ్చంగా ఉంది. క్రౌడ్ చూసారా, మొత్తం బళ్ళు మామూలుగా లేరు. టైగర్ మై అడుగు, ఇదిగోండి బోర్డు పల్లెటూరి పికిల్స్ అనమాట. షాప్ అయితే కలకల్లా వెలిగిపోతుంది, ఇంక మామూలు లేదు. టైగర్ మై అయితే చాలా బిజీలో ఉన్నాడు అనమాట. వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటాం సరిపోతుంది అన్నయ్యకి. షాప్లోకి ఎంట్రెన్స్ అవుతాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇంటి అడవిడి మొత్తం. అమ్మో చాలా జనం అయితే మామూలు వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్. అయ్యో మొత్తం ఫుల్ అడవిడండి అంకుల్ గారు. మామూలు లేదు, మొదట ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెనకాల. దేంట్లో బయలుదేరు? మేము పొద్దున్న 7ంటికి బయలుదేరామండి బాబు. 7ంటికి అంటే దూరం కదా, ఇబ్బంది. కోరుకోండి కదా. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్స్ అన్న. మీ ఇద్దరిని కలిపి క్యాంపస్ వీడియో పెడుతున్నారయ్యా మా ఊడికి. హడావిడి అయిపోతే దెయ్యాల కొంపలోకి వెళ్ళి భయంకరమైన ఏరియాలో ఎలా చెప్తున్నారు ఏరియాలో మీకు భయాలా ఏంటి? ఎవరు భయపడతారా? వాళ్ళు భయపడాలి కానీ ఎవరు భయపడక్కర్లేదండి, మంచి సేఫ్ ప్లేస్ లో వేద్దాం. చిన్న జోకు, మాయకి ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. చీకట్లాగా చేసేది కనపట్టు కదా, గోదావరి కదా చిన్న ఎటగారు. నేను లైట్ పెట్టుకుంటాను ముఖం మీద. థ్యాంక్ యూ సాయి వచ్చినందుకు. ఎండ దూరం నుంచి వెళ్ళిపోయావు. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అనే అది ఫీలింగ్ వచ్చింది, మంచి హ్యాపీనెస్. అంటే ఫస్ట్ పికిల్ చేయగానే అక్కడ మనం ఫస్ట్ రివీల్ చేయలేదు కదా బిజినెస్. అవునవునవును. ఆ తర్వాత నుంచి ఇలా ఆ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వీడియో అప్పుడు మనం మన పికిల్ అని రివీల్ చేయలేదు. నేను ఎందుకు రివీల్ చేయలేదంటే అప్పుడు మొహమాటానికి బాగుంది అంటారేమో అని రివీల్ చేయాలి. అవునవును. మనోడితో మయ నాదని చెప్పకుండా ప్రమోట్ చేయంటే మనోడు వీడియో చేశాడు. దాని తర్వాత పాజిటివ్ రివ్యూలు చాలా వచ్చినాయి. దాంతో సరే ఇది బాగుంది నిజంగా అని చెప్పేసి అప్పుడు మన పేరు రివ్యూస్ అన్ని చేశాను. మనోడు నాకు చిన్న సాయం చేయలేదు, అప్పుడు చాలా పెద్ద సాయం చేశాడు. కానీ ఒక్కొక్క మెట్టి ఎక్కుకుంటే ఇంత దూరం వచ్చామంటే చాలా బాగున్నారండి. తెలుసా మీ వీడియో మా చిన్న ఓ సారీ బాగుందా? షాప్ బాగుందా? సూపర్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా. నాది అనే ఈ ఒక్క బ్రాంచ్ తోనే కాదు, మన హైదరాబాద్ రాజమండ్రి కూడా నింపాను నువ్వు. నాకు ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టమని మన సబ్స్క్రైబర్లు ముందు మన ఊరు కదా, ఇక్కడ పుట్టాం, ఎక్కడ తిరిగాం, ఎక్కడ మొదలు పెట్టాం కదా, ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడే పెట్టాలని చేసి ఇక్కడ పెట్టి నెక్స్ట్ బ్రాంచ్ నువ్వు అన్నట్టు ఇన్షాల్లా హైదరాబాద్ రాజమండ్రి కన్ఫర్మ్ గా. రాజమండ్రి ఎందుకంటే అన్న డెలివరీ అయ్యేటప్పుడు లేట్ అయిపోద్ది కదా, తక్కువ తినేసి కూడా. సాయిని చూడగానే నాకు మంచి జోష్ వచ్చింది. లేట్ గా వచ్చాడు సాయి, చాలా లేట్ అయిపోయింది. పోలేదన్న మీరు ఎటు నుంచి వచ్చావు? మేము ఇటు సైడ్ నుంచి వచ్చాం. షార్ట్ కట్లు ఉన్నాయి, మాకే తెలియదు. బాగాలేదు. ఫస్ట్ టైం అండి ఇది, ఎంత దూరం వస్తాం కూడా ఫస్ట్ టైం. హైదరాబాద్ అన్న ఒలి అన్న సూపర్ అన్న, చేయలాగేస్తుంది. ఇలా చూడండి, ఇది తేనె అనమాట, వైల్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చిన తేనె. చాలా ఉన్నాయి పొడులు. ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఫేమస్ అనమాట. ఎక్కువ వీళ్ళ దగ్గర ఏ సేల్ అవుతాయి అంటే ఏ సేల్ అవుతాయి. నేను ఒకటి తీసుకుంటాను. ఇది మామిడిగుడ్డు హల్వా. ఓ అక్కడ దగ్గర తెచ్చారా? చెప్పని తెచ్చుకున్నారా? తీసుకొచ్చి ఓకే చూడండి, ఇది కూడా ట్రై చేయండి. చూడండి, పండగలకే తింటాం కదా, ఈ పాలు ప్రతిరోజు పండుగ అనమాట. పల్లెటూరు పిక్కుల నుంచి సున్నుండలు కూడా ఉన్నాయి. అరే అరిసెలు కూడా ఉన్నాయి అబ్బా. నువ్వు అరిసెలు, మజ్జిగ మిరగాలి. ముందు దానికన్నా కొత్త ఐటమ్ చాలా యాడ్ చేశారు ఇందులో. ఏంటి రొయ్యి పొట్ట అంటే ప్యాకింగ్ కూడా మారిపోయింది మొత్తం. ప్రాన్స్ పీకులు ఎదురు పట్టుకెళ్దాం. చాలా బాగుంది. ఇంటీరియర్స్ ఇచ్చొచ్చుకోవచ్చు ఒక 10% మార్కులు. ఇక్కడ నా బుద్ధి సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఏం చేశాడంటే మనోడు మన ఛానల్ ఒక ఎంతమంది సబ్స్క్రైబ్ చేయించావు? 20 మంది అంట. కౌంట్ చేసుకుని నాకు చెప్తున్నాడు అనమాట. 20 మంది సబ్స్క్రైబ్ చేయించాడంట. బ్రాండ్ చూడండి ఎలాగ మొత్తం డిజైన్ మామూలుగా లేదా. అది పల్లెటూరు పికిల్ షాప్ అయితే ఇలాగ ఉంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకోండి మీకు తెలుసు కదా తామలపాకు అన్నీళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అనే ఓటమ్మా
చెప్పమ్మా. పార్టీ అని పార్టీ నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, ఉండమంటే నేను అరేంజ్ చేస్తాను ఫుడ్ ఉండంటే చాలా దూరం వెళ్ళాలి. మన పార్టీ కావాలంట. రెండు కోడిగుడ్డు అట్లా సార్ నేను డైట్ చేస్తాను. మనం క్యాంపెయినింగ్ వీడియో అదేనే, అది మెయిన్. మనం ఫుడ్ వీడియో అక్కడ గోదావరి గట్టు మీద క్యాంపింగ్ ఫస్ట్ నుంచి నేను పబ్జి అన్నప్పుడు అనుకునేవాళ్ళు మీ ఇద్దరు అంటే నేను వచ్చి స్ట్రీమ్ చేసి వేసేయాలనుకున్నాము. చూసారా, అలా అనుకున్న వాళ్ళు నేనే వెళ్ళి కలిసాను వాళ్ళని. నేనే వెళ్ళి అలా టాలెంట్ కష్టం రెండు ఉంటే ఏదైనా సాధ్యం. మనం చేద్దాం ఖచ్చితంగా. టైగర్ మైన్ అయితే కలుతం అయిపోయిందండి. చాలా ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు కానీ వాళ్ళ అడవిలో ఆడ ఉన్నారు. మన మా అడవిలో మేము ఉన్నాం. ఇంకేం చేస్తామంటే ఏదో తినాలి వెళ్ళి. బాదం పాలు అన్నాడు ఇక్కడ. ఆకు బాదం పాలు ఉంటుంది టాపింగ్. ఆకులు టైగర్ ఎంత ఫేమస్, బాదం పాలు కూడా అంత ఫేమస్. అది అంటే ఆకువీడు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాదం పాలు మిస్ అవ్వకూడదంట. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. బాబు ఎండ అయితేనండి బయట బీభత్సంగా ఉందండి. 40 రూపీస్ 35 రూపీసా? సోడాలు ఉన్నాయి ఇక్కడ. బాదం పిస్తా పాలంట. ఓకే, గ్లాసులు ఇచ్చేస్తారా? పిస్తా పాలు అంటండి చాలా ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగాలి ఆకువీడు వచ్చినప్పుడు. ఇది బాదం పాలా? యా, బాదం పాలు ట్రై చేద్దాం మనం. మొత్తం కేసుల్లో మజా బాటిల్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అయితే కూడా ఆల్రెడీ ఇక్కడ వీడియో చేసాడు కదా. ఎంత ఎంత వెళ్ళింది? 2 మిలియన్ 2 మిలియన్ వెళ్ళింది అంటే చూడండి వీడియో. అంత ఫేమస్ అయితే ఇక్కడ. సిప్ అయ్యి అబ్బాయి తమలపాకు ఎలా ఉంది? బాగుందా? బాదం పప్పులు తగిలినాయి అందులో, పిస్తా పప్పులు తగిలినా. అయితే కూడా తాగుతున్నాడు అబ్బాయి. ఎలా ఉంది? ఎండకే కరెక్ట్గా ఉందా? వేరే జీడిపప్పులు కూడా మనం టేస్ట్ చేద్దామండి. అబ్బా, ఇందులోనేం బాదం పాలు కన్నా జీడిపప్పులు ఎక్కువ తగులుతున్నాయి. అంత బాగుందా? బాగుంది. ఆకువీడులో బాదం పాలు కవర్ చేస్తామండి. అలాగే టైగర్ మేళ షాపును కూడా కవర్ చేస్తాం. ఇంకా ఎక్కడి నుంచి ఏదన్నా తింటాక బయలుదేరాలి. మేమైతే తాడేపల్లి గూడెం లాగామండి. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి భోజనం తిందారని. భోజనం కన్నా ఏమన్నాడంటే మా వాడు బిర్యానీ తింది కానీ ఇక్కడ చాలా ఫేమస్ మిక్స్డ్ బిర్యానీ, అది కూడా. అందుకనే ఇక్కడ రమేష్ మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ ఫేమస్ అంటండి. తాడేపల్లి గూడెంలో ఉంది. తీసుకున్నాం ఒకటి, వెళ్తే టేస్ట్ చేయాలి. ఆల్రెడీ దీన్ని షార్ట్ వీడియో తీసాను. షార్ట్ వీడియో వద్దు, అందులో చూడండి. ఇది లేయర్ బిర్యానీ అంట. మేము కట్టించిందేమో పొట్లం బిర్యానీ, చాలా పెద్దగా వచ్చింది. షార్ట్ వీడియోలో అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తీరా అబ్బాయి మన బిర్యానీ సామానం. మేమైతేనండి మంచి పచ్చని పంట పొలాల దగ్గరికి వచ్చాం. అదే కోనసీమలోకి. ఇలా కొబ్బరి దాట్లోకి వెళ్ళండి, ఒక అరిటాకు చింపుకొని అలా మిక్స్డ్ బిర్యానీ ఉప్పుకుంది అంటే ఎలా ఉంటుందో తెలిసిండి. మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే చేయబోతున్నాం మేము. మీకు అరిటాకులు ఫ్రీయా? అరటాకు మొత్తం ఫ్రీ ఇక్కడ. అరటాకులు కొబ్బరాకులు అన్నీ ఫ్రీయే. సూపర్. ఈ చెట్లు చూస్తున్నా చూడండి. ఏటి అనుకుంటున్నారు ఇవన్నీ? అదే చాక్లెట్ చెట్లు అనమాట. వీటితోటే కాయ ఇదిగోండి కోసం ఎవరు కూడా ఇస్తారు రైతులు వచ్చి. ఈ కాయలు ఏంటి అనుకుంటున్నారు? అదే చాక్లెట్ తయారవుద్ది అనమాట. కోకో చెట్లు ఇవన్నీ. కోనసీమలో కోకో తోట మధ్యలో తింటాం అనమాట బిర్యానీ. ముడిపుతానికి తమలపాకు గడి చెప్పలాడిపోతున్నాడు. ఆ కింద పరిచేసేవండి. ఇప్పుడు బిర్యానీ దాంట్లో ఉంచేయడమే. చూసారండి, రైస్ అయితే మొత్తం ఒక 4 తినచ్చు అనమాట. కొడిపినండానే పంచుతున్నాం. పంపకాలు, రొయ్యలు, చేప, పీత, చికెన్. ఇందులో గుడ్లు కూడా వేసారండి. మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. చైతు మొహమాటం పడకో, తిను పీత కొట్టు. ఎలా ఉంది? నువ్వు చెప్పావు కదా సూపర్ ఉండకన్నా అంతటి. మిక్స్డ్ బిర్యానీ ఆకులోకి వేసుకుని ఏది తినాలో అర్థమవుతలేదు. అన్నీ ఉన్నాయి ఇందులో ముక్కలు. ఇలా ముద్ద పెట్టుకొని బాబా, దీన్ని ఫ్రైడ్ రైస్ అన్నారో లేకపోతే బిర్యానీ అన్నారో తెలియదు కానీ టేస్ట్ అయితే చదువుకుంటేసాను నేను. చాలా బాగుంది. తమలపాకు నీకు ఎలా ఉందిరా? బాగా శనక్కి గడి మిస్ అయ్యాడు. మా ప్లేట్లు కరుగుతలేదు, ముక్కలు అని ఉన్నాయి. అయినానండి ఈ పచ్చదనంలో కూర్చుంటే పైనేమో చల్లగా గాలి వేస్తుంది, పక్షుల సౌండ్ అవి చేస్తున్నాయి. ఒక్కొక్క ముద్ద మంచి చల్లగా వెళ్ళిపోతుంది అనమాట నోట్లోకి. మిక్స్డ్ బిర్యానీ బాగుంటుందండి. పచ్చని చెట్ల మధ్యలో మనస్ఫూర్తిగా తినేసాను అనమాట. కొడుకు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు స్లీప్ కానీ వేస్తే భలే పడేద్దండి నేను ఎదురా. కానీ ఏం చేయాలంటే మనం వెళ్ళాల్సిన దూరం చాలా దూరం కాబట్టి రెస్ట్ కట్టలేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ సైతు. నువ్వు లేకపోతే అయితే ఈరోజు ఇలా జరిగింది కాదు. నేను అక్కడ దాకా వెళ్తుంది కూడా కాదు. చాలా క్యాంపింగ్ వీడియో కూడా ఇవ్వాలి మా ఏరియాలో. ఓకే, తప్పకుండా. గోదావరి కొట్టినేస్తే వేరే లెవెల్ ఉంటుంది. అదండి ఈరోజైతే వీడియో ఇలా జరిగిందనమాట.
మీకు ఈ వీడియో ఎలాగ అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మరొక మంచి వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్ బాయ్.